ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈరోజు అందరికీ ఇష్టమైన వంకాయ పచ్చికారం ఫ్రై ఎలా చేయాలో వీడియోలో చూద్దాము. చాలా రుచిగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఇక్కడ ఫ్రై కోసం ముందుగా 1/2 కిలో వంకాయలను అయితే తీసుకొని మంచిగా కడుక్కొని ప్లేట్లో అయితే పెట్టేసుకున్న తర్వాత ముందుగా ఇక వంకాయల కోసం ఒక గిన్నె తీసుకొని ఒక 2 గ్లాసుల నీళ్లు పోసుకొని అందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఇక వంకాయలు అయితే కట్ చేసుకోవాలి ఇలా. సో ఉప్పు వేసుకోవడం వల్ల మనకి కనరు అనేది రాదనమాట, నల్లగా కావు వంకాయలు. సో డైరెక్ట్ వేసుకోవడం వల్ల సో నల్లగా అయిపోతాయి అన్నమాట. మనం అన్నీ ప్రిపేర్ చేసే వరకు నల్లగా అయిపోతాయి, సో కనరు పడతాయి అన్నమాట. అందుకే ముందుగా ఇప్పుడు ఉప్పు వేసుకొని ఇలా అయితే మనం వంకాయలను అయితే నీళ్ళల్లో వేసేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 పావుల నూనె పోసుకోవాలి. నూనె బాగా హీట్ అయ్యాక మనము జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి గడ్డ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఎర్రగా అయ్యేంత వరకు గోలించుకోండి. అల్లం వెల్లుల్లి గడ్డ గోలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి. వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోలించుకోవాలి. 1 నిమిషం పాటు మంచిగా గోలిన తర్వాత ముక్కలకి ఉప్పు పసుపు మంచిగా పట్టించాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఆలోపు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 10 మిర్చీలు అలాగే ఒక 2 ఎల్లిగడ్డలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఇక 5 మినిట్స్ తర్వాత ఇప్పుడు మూత తీసి చూసుకుంటే వంకాయ ముక్కలు అయితే కొద్దిగా మెత్తపడతాయి అన్నమాట, కొద్దిగా ఫ్రై అయిపోయాయి. ఇలా వంకాయ ముక్కల్ని కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చికారాన్ని అయితే వేసేసుకోవాలి. వేసేసుకొని ఇక ఒక 1/2 టీ గ్లాసు వాటర్ని అయితే పోసేసుకోవాలన్నమాట. సో ఇక మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ పోసుకొని మంచిగా ఇక అందులో పచ్చికారం ఉంటుంది కదండి, సో అదైతే మొత్తం కడిగి సో ఇప్పుడు మనము పచ్చికారం వేసిన తర్వాత ఇప్పుడు ఆ నీళ్ళని అయితే పోసేసుకోవాలన్నమాట. సో ఇలా మంచిగా పోసేసుకోవాలి. పోసుకొని మంచిగా కలుపుకోండి. చూడండి, వంకాయ ముక్కలు అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడే ఉల్లిగడ్డ ఏం అవసరం లేదండి. సో ఉల్లిగడ్డ ఇవన్నీ అన్నీ యాడ్ చేసే బదులు సింపుల్గా చేస్తేనే మంచిగా మనకు వంకాయ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది అన్నమాట. సో తర్వాత ఇక ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ సిమ్లో ఉడికించుకుంటే లాస్ట్లో ఇక మనం గరం మసాలా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. పచ్చికారం మంచిగా ఉడకాలన్నమాట. పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాతనే మనం కొత్తిమీర ధనియాల పొడి యాడ్ చేసుకొని మంచిగా ఇలా మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. సో ఫ్రై అయితే రెడీ అయిపోయింది. వంకాయ పచ్చికారం ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. సో ఇక మనం 1 స్పూన్ వేసుకున్నామంటే అన్నం మొత్తం తినేయచ్చు అనమాట, తృప్తిగా తినేయచ్చు. చాలా బాగుంటుంది రెసిపీ అయితే, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఈ ఫ్రై అయితే.